గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. వ్యవసాయం ఎంత కష్టమైపోయే కాంగ్రెస్ పాలన వచ్చింది. హాయిగా బతుకుతున్న రైతన్నల జీవితాలని దుర్భరం చేసింది. సిద్దిపేట జిల్లా తోగుట ఏపీజీపీ వద్ద శుక్రవారం రాత్రి కనిపించిన దృశ్యం ఇది. రుణాలు రెన్యువల్ చేయించుకోవడం కోసం టోకెన్లు దొరక్క ఇలా బ్యాంకుల వద్ద నిద్రపోతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు పెద్దపల్లి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గదులు లేక వరండాలో ఇలా మడత మంచాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఇక పురుగులన్నం ప్రశ్నిస్తే వాతలు, ఆడపిల్లల వేదన సీఎంకు పట్టదా, తక్కువ జాతి అంటూ కుల దూషణల, పిల్లల్ని కొట్టే హక్కు మీకు ఎక్కడిది, విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా చేసినా సీఎం స్పందించకపోవడం బాధాకరం, విద్యాశాఖ మంత్రిగా విఫలమయ్యారంటూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు సీఎం పైన. పాలమాకుల కస్తూర్బా కాలేజీ సందర్శన, బాధలు చెప్పి కన్నీరు మున్నీరైనటువంటి విద్యార్థులు, మాజీ మంత్రి సబితాయిందర్ రెడ్డి కూడా అక్కడ వాళ్ళను హత్తుకొని వాళ్ళను ఓదార్చారు. పాఠశాలలు మూసేస్తే ఉద్యమమే, 1,864 స్కూళ్ల మూతకు సర్కారు కుట్ర, 8 నెలల్లోనే విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం, రాష్ట్రంలో ఖాళీగా 25,000 టీచర్ పోస్టులు, విద్యా వ్యవస్థపై సోయిలని ప్రభుత్వం అంటూ కేటీఆర్ మండిపడ్డారు. గురుకులాల్ని కనుమరుగు చేసే కుట్ర, విద్యార్థులు ధర్నాలు చేస్తున్న పట్టదా, సీఎం రేవంత్ స్పందించాలి అంటూ మాజీ మంత్రి కోపుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. అనారోగ్యంతో గురుకుల విద్యార్థిని మృతి చెందారు. బాన్సువాడ మైనార్టీ గురుకులాల్లో చదువుకోవాలంటే ఇలా ప్రయాణించాల్సిందే. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో గ్రామాలకు బస్ సౌకర్యం లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతూ స్కూళ్లకు వెళ్లాల్సినటువంటి దుస్థితి. బుల్డోజర్లతో మతిలేని పాలన, దళితుల ఇళ్లపై కూల్చివేతపై కేటీఆర్ వ్యాఖ్య. మహబూబ్నగర్లోని దళిత కాలనీపై శనివారం తెల్లవారుజామున 3 గంటలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుల్డోజర్లతో దాడికి పాల్పడింది. దాడిలో దళితుల ఇళ్లు నేలమట్టమయ్యాయి. తమ ఇళ్లను కూల్చివేయడంతో మహిళలు బోర్న విలపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. సూరం చెరువు కబ్జా నిజమే, ఇంకో నీటి వనరు కూడా మట్టితో పూడ్చారు. దీనిపై ఉత్తమ్కు అధికారులకు ఫిర్యాదు చేశా. ఆ ప్రాజెక్టు నుంచి నేను ఎప్పుడో తప్పుకున్నా. నమస్తే కథనంపై కాంగ్రెస్ నేత కేఎల్ఆర్ వెల్లడి. రాష్ట్రానికి రెడ్ అలర్ట్, మరో 2 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కరీంనగర్లో కూలిన దేవాలయం పైకప్పు, నల్గొండలో కొట్టుకుపోయిన వంతెన, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిన్న చాలా అత్యంత భారీ వర్షం నమోదైంది. రేవంత్తో ఢిల్లీ కటీఫ్, సీఎంపై రాహుల్ అసంతృప్తి, అధిష్టానంతో పెరిగిన గ్యాప్. నాడు రేవంత్ ఏం చెప్పినా తల ఊపిన పెద్దలు, నేడు ఎదురు చూపులే తప్ప ఫలితం సున్నా. గాంధీల అపాయింట్మెంట్ కోసం ఎన్నిసార్లు తిరిగినా కూడా దొరకట్లేదు సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్. ముఖ్యమంత్రి తీరుపైన గుర్రుగా ఉన్నారు మల్లికార్జున ఖర్గే. అదును చూసి పావులు కదుపుతున్న పార్టీ చీఫ్, ఉక్కిరిబిక్కిరవుతున్న సీఎం రేవంత్ రెడ్డి. నోట్ల కట్టలతో దొరికిపోయిన డెకాయిట్లు, నోరు అదుపులో పెట్టుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. ఉత్తమ్పై జగదీష్ రెడ్డి ఆగ్రహం. కాంగ్రెస్ ముఠానే రాష్ట్రాన్ని ముంచిందంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ను తిడితే సీఎం అయినంత అయితే అనుకుంటున్నావా? రాజగోపాల్ రెడ్డి మాటలకు ఉబ్బిపోయినావా? బజారు భాషలో రేవంత్ రెడ్డిని మించిపోవాలనుకుంటున్నావా అంటూ వేముల ప్రశాంత్ రెడ్డి నిలదీశారు. ప్రాజెక్టులపై అవగాహన లేక కేసీఆర్పై విమర్శలు, సమ్మక్క బరాజు లేకుంటే దేవాదులకు నీళ్లెక్కడివి? ఉత్తమ్వి చిల్లర మాటలంటూ దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. ధనయజ్ఞం, కాంగ్రెస్ పేటెంట్, తట్ట మట్టి తీయకుండా కోట్లు కొల్లగొట్టింది మీరు కాదా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. ఏపీకి పునరావాసంగా తెలంగాణ, కీలక పదవుల్లో పొరుగు రాష్ట్రం అధికారులు. తెలంగాణ వచ్చినా ఇంకా ఏపీ వారికే నా పదవులు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తెలంగాణ వాదులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఢిల్లీకి, అభివృద్ధి అమరావతికి, హైడ్రా పేరుతో హైడ్రామా ఆపాలి. ప్రభుత్వాన్వి అనాలోచిత నిర్ణయాలు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే కుట్ర, పెట్టుబడులు ఏపీకి మళ్లించడమే సీఎం లక్ష్యం. పేదలకు ప్రత్యామ్నాయం చూపాలి. బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి డిమాండ్. గుట్టుగా కేటాయింపు, ముడా భూ కుంభకోణంలో కొత్త కోణం, చర్చ జరపకుండానే స్థలాల అప్పగింత, ఆడియో టేపులు విడుదల చేసిన బీజేపీ. తెలంగాణ టుడేలో సీఎంస్ జూ ఐడియా రైజెస్ డౌట్స్, క్వశ్చన్స్ క్రాప్ అప్, ఇంటెన్షన్స్, ప్రయారిటీస్ అనే వార్త చూస్తున్నాం. హెవీ రైన్ లాషెస్ సిటీ, మోర్ స్టోర్ ఫర్ టుడే అనే వార్త చూస్తున్నాం. మెనీ డిస్ట్రిక్ట్స్ అక్రాస్ స్టేట్ ఆల్సో రిసీవ్ కంటిన్యూస్ డౌన్ పూర్ అనే వార్త చూడొచ్చు. గృహజ్యోతి షాక్ ఫర్ పవర్ కన్స్యూమర్స్ అని మరొక వార్త చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనం 3 అంశాలపైన డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 గురుకుల గోస, నెంబర్ 2 ఢిల్లీ కటీఫ్, నెంబర్ 3 మీరే డెకాయిట్లు. గురుకుల గోస, పురుగులన్నం పెడుతున్నారు విద్యార్థులకు, దాన్ని ప్రశ్నిస్తే వాతలు, ఆడపిల్లల వేదన పట్టని సీఎం అంటూ మనకు వార్త చూడొచ్చు. ఇక ఢిల్లీ కటీఫ్, రేవంత్ పైన రాహుల్ గాంధీ అసంతృప్తిగా ఉన్నారు. హైకమాండ్తో సీఎం రేవంత్కు గ్యాప్ పెరుగుతోంది. నాడు సీఎం రేవంత్ ఏం చెప్పినా ఓకే, నేడు సీఎంకు ఎదురు చూపులే తప్ప అట్లీస్ట్ అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు. మల్లికార్జున ఖర్గే కూడా సీఎం పైన గుర్రుగా ఉన్నారు. దీంతో సీఎం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక 3వ అంశం తీసుకుంటే మీరే డెకాయిట్లో, నోట్ల కట్టలతో దొరికింది మీరు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ ముఠానే రాష్ట్రాన్ని ముంచింది. మీరు కేసీఆర్పై విమర్శలు చేయడం అనేది హాస్యాస్పదం. ప్రాజెక్టులపైన అవగాహన లేకనే ఈ రకంగా విమర్శలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపైన తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. వీటిపైన దృష్టి పెడదాం, వీటిపైన డిస్కస్ చేద్దాం.